బ్లూ కలర్ లో లేదండి, వైట్ గానే ఉంది. కొట్టే ఫేస్ రెడ్ అవుతే చేసిందే పిచ్చి పని. మళ్ళీ కవరింగ్ కామెడీనా? లేదండి, అది వైట్ గానే. నోర్ మూయ్. ఏ పని ప్రాపర్ గా చేయవు. చెప్పింది అస్సలు అర్థం చేసుకో. ఏమనంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పెద్ద కలరింగ్ ఇస్తావు. ఛీ, నీలాంటిది యూనివర్సిటీలో చదవడం కాదు, ఈ యూనివర్సిటీలో పుట్టడమే వేస్ట్. ఇంకొకసారి నీకు సంబంధం లేని విషయాలు ఇన్వాల్వ్ అయితే ఊరుకునేదే లేదు. మైండ్ ఇట్. దట్స్ ఆల్. ఈ ప్రాజెక్ట్ గురించి నా ఒక్కదాని డెసిషన్ ఫైనల్ కాకూడదు. మీ అందరి ఒపీనియన్ కూడా నాకు ఇంపార్టెంట్. మీరు చేసినా మాకు ఓకే మేడం, మీ డెసిషనే మాకు ఇంపార్టెంట్. అమ్మగారు, నేను వెళ్ళొచ్చా? చాలా ఆలస్యమైపోతుందమ్మా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకో చాలా కంగారు పడుతున్నావు. ఏంటి వాణి, ఏదైనా ప్రాబ్లమా? అంటే అమ్మా, అది తాతయ్య గారికి మందులు వేయాలి కదా, ఆలస్యం అవుతుందేమో అని. ఓ సరే సరే, వెళ్ళు. సరేనమ్మా. చక్రి, ఇక నుంచి ఈ రెస్పాన్సిబిలిటీ అంతా నీదే. జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఓకేనా? షూర్ మేడం. ఎక్కడికి పరిగెడుతున్నావు? అవుట్ హౌస్ కా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చేసిన పని ఆంటీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అసలే నిజం దాచి రోజు చస్తూ బతుకుతున్నావు. ఇప్పుడు అబద్ధం ఆడావని తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావనుకుంటున్నావా? అవుట్ హౌస్ లో ఎవరూ లేకుండా తాతకి జ్వరమని ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు నువ్వు ఎవరికి టిఫిన్ తీసుకెళ్తున్నావు? అవుట్ హౌస్ లో ఎవరు లేరా? అదే కదా చెప్తున్నా. లేకపోవడం ఏంటి? మరి చిన్ని ఏమైంది? నిజం చెప్పు, తాత పేరుతో ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? లేదు, తాతకి తీసుకెళ్తున్నా. అబద్ధం చెప్తుంది ప్రీతి. ఆ తాత మనవరాలి పెళ్ళని 3 రోజుల కిందటే ఊరెళ్ళాడు కదా. ఆ తాత కాదమ్మా, వేరే వాళ్ళు వచ్చారు. ఇదేమైనా ఓల్డ్ ఏజ్ హోమా 10 మంది ఉండటానికి? నాకెందుకో నీ మీద చాలా డౌట్ గా ఉంది. నిజం చెప్తావా, కనిపెట్టమంటావా? ఇందులో అబద్ధం ఆడడానికి ఏముంది? ఏమో, ఎవరికి తెలుసు నువ్వేం ప్లాన్ చేస్తున్నావో. అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా? వచ్చేసారా? ఏంటి వచ్చారా అంటున్నానండి. రండి. సరసు, ఎక్కడికి వెళ్తున్నట్టున్నావుగా, వెళ్ళు. వెయిట్, నేను వస్తాను. ప్రీతి, నీతో కొంచెం పనుంది. ఏ పనున్నా నాతో చెప్పండి, ప్రీతితో ఏంటి? ఇది నీకు తెలియంది రానిది. ఏంటో అది? లోగో డిజైన్ గురించి హెల్ప్ అండ్ సజెషన్ కావాలి, నువ్వు ఇస్తావా? ప్రీతి యూఎస్లో చదువుకుంది, మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి అడిగాను. నీకు రాదు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు. ప్రీతి, ప్లీజ్ కమ్.
చిన్ని 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 ఇక్కడే ఉండమని చెప్పాను కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? చిన్ని 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 లే చిన్ని 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 లేమ్మా చిన్ని, నన్ను చూడు చిన్ని 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 లే చిన్ని 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 అక్క చిన్ని చిన్ని నీకేం కాలేదు కదమ్మా. నేనెంత భయపడ్డానో తెలుసా? లోపల గాలేదక్క, ఊపిరందలేదు, చాలా భయమేసింది. అయ్యో, అయినా నువ్వు దాని లోపలికి ఎందుకు వెళ్ళావు నాన్న? ఆటలో గెలవాలని. ఇటువైపు ఎవరో వస్తున్నారు. వాళ్ళకు కనిపించకుండా ఉండాలని అక్క చెప్పింది కదా. ఇప్పుడు వెంటనే దాక్కోవాలి, లేదంటే గేమ్లో అక్క గెలిచిపోతుంది.
ఇక్కడ ఎవరూ లేరు కదా. మరి తాతకి టిఫిన్ అని ఆ సరస్సు అంత ఓవర్ యాక్షన్ చేసిందేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోంది. అదేంటో కనుక్కోవాలి. నేను కూడా గెలిచి ఆ ఇంట్లోకి రావాలంటే ఎవ్వరికీ కనిపించకూడదని అన్నావు కదా. అందుకే అటెవరో వస్తుంటే ఏం చేయాలో తెలియలేదు, లోపల దాక్కున్నాను. అయ్యో చిన్ని, అయ్యో. ఏమైంది? ఏడవద్దు, ఏడవద్దక్క. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది చిన్ని. నీకే ప్రమాదం జరగకూడదని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నా వల్లే నీకు ఆపదొచ్చేలా ఉంది. నేనే సరస్సు అన్న నిజం దాచడం వల్ల ఈ సమస్యలన్నీ. ఏదైతే అదవుతుంది. నిజం చెప్పి అమ్మగారు ఏం శిక్ష వేసినా భరిస్తాను. చిన్నిని కాపాడుకుంటాను, 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 కాపాడుకుంటాను. లోగో ప్రీతి, హౌ ఇస్ ఇట్? ఈ లోగో ఏంటి? అంటే వాగ్దేవి గ్రూప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో కూడా ఎంటర్ అయిందా? అవును. ఈ ప్రాజెక్ట్ ని నన్నే హ్యాండిల్ చేయమని మేడం చెప్పారు. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఎంతో కష్టపడి ఫైల్ రెడీ చేస్తే ఇదిగో నీ వెనుకున్న మేడం గారు చింపేశారు. అంటే దట్ అండ్ దిస్ ఆర్ సేమ్ అని తెలియక. చాలు నోర్ము. ఇంకా ఫస్ట్ టైం నేనే సోలోగా హ్యాండిల్ చేయబోతున్న ప్రాజెక్ట్ ఇదే. ఈ వాగ్దేవి గ్రూప్స్ కి నేనే వారసురాల్ని అని చెప్పిన ఆంటీ నా కోసం ఏమీ చేయలేదు. సరస్సుకి మాత్రం ఓ ప్రాజెక్టు, నిన్నగాక మొన్న వచ్చిన చక్రిగాడికి అకౌంట్సు, తేజాకి సోలో ప్రాజెక్టు ఇచ్చారు. ఛే, ఈ ఆంటీ దృష్టిలో నాకు ఇంపార్టెన్సే లేకుండా పోయింది. ప్రీతి, ఎలా ఉందంటే మాట్లాడవేంటి? ఎక్సలెంట్, మార్వెలస్, అన్బిలీవబుల్. నిన్ను అడిగానా? అంటే అడుగుతారేమో అని. అడగను, అస్సలు అడగను. నువ్వు చెప్పు ప్రీతి. వెరీ నైస్ తేజ, సింప్లీ సూపర్బ్. అవును, ఈ ఐడియా నీదేనా? కాదు, నయనాది. నయనానా? అదెవరు? మర్యాదగా మాట్లాడడం తెలీదా? అది ఇది ఏంటి? సారీ, నయనా గారెవరు? ఇదిగో తనే కాల్ చేస్తుంది. హాయ్ నైనా, హౌ ఆర్ యు?
తేజ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నేను డిజైన్ చేసిన లోగో నచ్చిందా? నువ్వు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది కదా నాయన. యూర్ ద బెస్ట్. అందుకే రిక్వెస్ట్ చేసి మరీ చేయించుకున్నాను. థ్యాంక్ గాడ్. నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నీ పక్కన ఎవరు? హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నారా? తన నా వైఫ్ వనజ. ఓ హాయ్ వనజ. హలో. అండ్ షీస్ ప్రీతి, మా ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్. హాయ్. సో వాట్ ఎల్స్? ఐల్ జస్ట్ కమ్. షూర్. ఇన్ని రోజులకి మాకంటూ ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రీతి. నువ్వెంత అమాయకురాలివి వనజక్క. ఏమైంది? ఒక అమ్మాయితో తేజ అంత చనువుగా నీ ముందే నవ్వుతూ మాట్లాడే ధైర్యం వచ్చింది. నువ్వు మీ మధ్య మొదలైన దూరానికి కారణం ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నావేంటి? ఏంటో వనజక్క, నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నాన్నా, నీరసంగా ఉందా? అలా ఉన్నారేంటి? డాక్టర్ని ఏమైనా పిలిపించినా? నీరసంగా ఉంది అంటే ఆలోచనల వల్లే కాని అనారోగ్యం వల్ల కాదు. సమస్యకు పరిష్కారం దొరికితే నా జబ్బే కాదు, అందరి జీవితాలు నయమైనట్టే.